విశాఖలో ఒయాసిస్ ఐవీఎఫ్ సంస్థ భారీ ర్యాలీ నిర్వహించింది. కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఇక ప్రజల్లో ఫెర్టిలిటీపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఒయాసిస్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. జననీ యాత్ర పేరుతో బస్సులో ఉచితంగా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన ప్రాంతంలోని ప్రజలకు కూడా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, రీజన్స్ ఏదన్నా ఈ ఫెర్టిలిటీ ఇది అనేది మాత్రం కొంత తగ్గుతా వస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన ఒయాసిస్ లాంటి ఒక రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే దానికి రీజన్స్ ఉన్నాయి దాన్ని కొంచెం డయాగ్నోస్ చేసి వాళ్ళ ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అది బెటర్గా వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉంటుంది పిల్లల కంటానికి, ఇవన్నీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ నేను రాధికకి వాళ్ళ టీం రాజుగారు ఉన్నారు, శ్రీదేవి మ్యామ్ ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేసే కార్యక్రమంలో ఒకటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ వంశీగారి తరఫున ఒకటే చెప్తా ఉన్నాను. పబ్లిక్ లో ఏదైతే దీని మీద కొన్ని ఎక్కడో ఒకరిద్దరు చేసే చిన్న చిన్న వీటి వల్ల దీని మీద కొంచెం నెగటివ్ ప్రాపగండా కూడా అవుతా ఉంది. ఎగ్జాక్ట్ గా మీరు అక్కడే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు